నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. గల్లా జయదేవ్ 2019-24 కాలపు లోక్సభ సభ్యుడు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో గెలిచిన 3 స్థానాల్లో ఒకటి గల్లా జయదేవ్. గుంటూరు నుంచి లోక్సభకు ఎన్నికైన వారు. ఆయన నేపథ్యం వ్యాపార కుటుంబం, ఇంట్లో రాజకీయాలన్నవి. వారి తల్లిగారు మంత్రిగా పనిచేసినారు కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో, తర్వాత తెలుగుదేశంలో చేరినారు. ఆయన రాజకీయాల్ని చూస్ చేసుకొని లోక్సభ సభ్యుడైనారు 2019లో గుంటూరు నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని కొద్ది మెజారిటీతో అయినా గెలుపొందినారు. ఆయన ఇవాళ లోక్సభలో 2 ప్రకటనలు చేసినారు. ఈ రెండు భిన్నమైన ప్రకటనలు, రెండు రకాలుగా విశ్లేషించుకోవాల్సినవి. ఒకటి ఆయన వ్యక్తిగత రాజకీయ కెరియర్ గురించి, రెండవది ఆయన ఇప్పటిదాకా రిప్రజెంట్ చేస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ పరిస్థితిని గురించి మాట్లాడుకోవచ్చు. ఆయన ఏమన్నారంటే, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ప్రస్తుతానికి, అయితే శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేసి తిరిగి వచ్చి రాజ్యాధికారం చేపట్టినట్టు మరింత బలంగా వస్తాను మళ్ళీ రాజకీయాల్లోకి అన్నాడు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే ఆయన వ్యక్తిగత రాజకీయాల గురించి. ఇది త్రేతాయుగం కాదు. శ్రీరాముడు 14 సంవత్సరాలు అడవికి వెళ్ళినా ఆయన తమ్ముడు భరతుడు ఆయన పాదుకల్ని సింహాసనం మీద పెట్టి తాను కింద కూర్చొని పరిపాలన సాగించినాడు తప్ప సింహాసనాన్ని ఆక్రమించుకోవాలనే ఆలోచన భరతునికి ఎప్పుడు లేదు. ఎందుకంటే అది త్రేతాయుగం, మనం కలియుగంలో ఉన్నాం. ఆయన 14 ఏళ్ళు కాదు 14 మాసాల రాజకీయాల నుంచి పక్కవ తప్పుకున్నా ఆయన మర్చిపోతారు అందరూ. కాబట్టి ఆయన ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవడం అనంటే ఇక రాజకీయాల నుంచి నిష్క్రమించడం అన్నట్టే. మళ్ళీ బలంగా వస్తాను, 14 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా నేను మళ్ళీ గుంటూరు నుంచి లోక్సభ సభ్యుడిని అవుతాను అనుకుంటే అది కాని పని. రెండవది ఆయన ఇంకో మాట అన్నారు, 2 పడవల మీద ప్రయాణం చేయలేను. బహుశా ఆయన రాజకీయాలు వ్యాపారం 2 పడవలు అని అనుకుంటూ ఉంటుంటారు. చాలామంది సమర్థవంతంగా రాజకీయాల్లో ఉంటూ కూడా తమ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వ్యాపార అభివృద్ధికి పని చేస్తూనే రాజకీయాలు కూడా విజయవంతంగా చేస్తున్న వాళ్ళు ఉంటారు. సరే, ఆయన 2 పుసగం అనుకొని రాజకీయాలు వదిలిపెడుతున్నట్టున్నారు. ఆయన 14 సంవత్సరాలు కాదు 14 మాసాలు రాజకీయాలను తప్పుకున్నా మళ్ళీ రావడం అనేది అంత సులభమైన పని కాదు. గతంలో చాలామందిని చూసినాం. ఇందులో రెండో అంశం, ఆయన రిప్రజెంట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు గల్లా జయదేవ్లో అంత నైరాస్యం? ఎందుకు ఆయన పోటీ చేయకుండా తప్పుకుంటూ ఉన్నాడు? ఇవాళ బయట చంద్రబాబు నాయుడు కానీ, ఆయన సొంత పుత్రుడు లోకేష్ కానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ, ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొడతాం, రేపు 2-3 మాసాల్లో రానున్న ఎన్నికల్లో మా కూటమిదే ఘన విజయం, మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పుకుంటున్న మాటలన్నీ డొల్ల మాటలనే అర్థమయ్యే విధంగా జయదేవ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే నిజంగా తెలుగుదేశం అండ్ కంపెనీకి అంత ప్రభంజనం ఉన్నట్టయితే జయదేవ్ ఎందుకు రాజకీయాలను తప్పుకుంటూ ఉన్నాడు? జయదేవ్కు ఆ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం లేకపోవడమే కదా ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం. రెండవది, ఆయనకు విశ్వాసం కలిగించే స్థితిలో ఆయన నాయకత్వం లేదనేది కూడా అర్థమవుతున్నది. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు తన లోక్సభ సభ్యుడిని, ఒక లోక్సభ సభ్యుడు పార్టీ వదిలిపెట్టిపోయినాడు కేసీఆర్ నాని, ఇంకో లోక్సభ సభ్యుడు రాజకీయాలు వదిలేస్తూ ఉన్నాడు, ఇంకొక లోక్సభ సభ్యుడు మిగిలి ఉన్నాడు శ్రీకాకుళంలో. ఇది అంతా చూస్తే ఏమర్థం అవుతున్నది? నాయకుడు తన వాళ్లలో, మామూలు కార్యకర్తలు కూడా కాదు, లోక్సభ సభ్యులుగా ఉన్న వాళ్లను
వాళ్ళలో ఒక విశ్వాసాన్ని కలిగించి తనతో ఉంచుకునే శక్తి కోల్పోయినాడు అనేది అర్థమవుతున్నది. నిజంగా చంద్రబాబు నాయుడు ఆయన మళ్ళీ గెలుస్తాను అని గనక తన వాళ్ళలో విశ్వాసం పాదుగొల్ప కలిగి ఉంటే జయదేవ్ ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. అద్భుతంగా గెలిచే పరిస్థితి ఉన్నట్టయితే ఏ రాజకీయ నాయకుడు ఎందుకు 14 ఏళ్ళు వనవాసానికి పోతాడు? ఇది చాలా సింపుల్గా అర్థమయ్యే విషయం. దీన్ని బట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటో అర్థమవుతున్నది. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.